బ్రేకింగ్ న్యూస్ పరకామణి కేసులో ఫిర్యాదుదారు ఏవీఎస్ఓ సతీష్ కుమార్ మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సతీష్ కుమార్ ది హత్యగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించినట్లు తెలుస్తోంది. సతీష్ డెడ్ బాడీకి జరిగిన పోస్ట్ మార్టంను జిల్లా ఎస్పీ జగదీష్ స్వయంగా పరిశీలించారు. ఈ సమయంలో శరీరంపై ఉన్న గాయాలను బట్టి సతీష్ ది హత్య అని ప్రాథమిక నిర్ధారణకొచ్చారు పోలీసులు. సతీష్ కుమార్ మృతదేహంపై వెనుక వైపు మాత్రమే గాయాలుండడంతో హత్యగా తేల్చారు. సతీష్ కుమార్ తల వెనుక బలంగా కొట్టి హత్య చేసినట్లుగా నిర్ధారించారు. రైల్లోనే తలపై కొట్టి కిందకు తోసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అర్ధరాత్రి 2 గంటల నుంచి 3 గంటల మధ్య ఈ హత్య జరిగినట్లుగా అనుమానిస్తున్నారు. సతీష్ హత్య కేసును దర్యాప్తు చేసేందుకు 10 పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. సతీష్ కుమార్ ప్రయాణించిన A1 బోగీలో ప్రయాణికుల లిస్టు తెప్పించి విచారిస్తున్నారు. సతీష్ కుమార్ ది హత్యేనని వైద్యులు కూడా ప్రాథమికంగా నిర్ధారించారు. అనంతపురం సర్వజన ఆసుపత్రిలో సతీష్ మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తయింది. ఫోరెన్సిక్ పోలీసుల పర్యవేక్షణలో మృతదేహానికి సిటీ స్కాన్ చేసిన వైద్యులు సతీష్ తల వెనుక గొడ్డలి తరహా ఆయుధంతో నరికినట్టుగా గుర్తించారు. ఇసుక పరకామణి కేసులో ఫిర్యాదుదారు ఎవరైతే ఉన్నారో ఏవీఎస్ఓ సతీష్ కుమార్ మృతి కేసులో సంచలన విషయాలైతే వెలుగులోకి వస్తున్నాయి. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, అసలు ఏం జరిగింది? సతీష్ కుమార్ మృతి అనేది ఇది హత్య అంటూ కూడా ప్రాథమికంగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. పూర్తి అప్డేట్స్ ఏంటి? రేఖ, వాస్తవానికి ఇవాళ విచారణకు హాజరు కావాల్సి ఉన్న ఏవీఎస్ఓ సతీష్ కుమార్ టీటీడీ మాజీ ఏవీఎస్ఓ అయినా ఇవాళ ఆయన విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే రాత్రి 2 నుంచి 3 గంటల సమయంలో ఆయన గుంతకల్లో ట్రైన్ ఎక్కాడు. కానీ కేవలం గంట సేపటికే ఆయన వికటజీవిగా పడి ఉండడం చూస్తూ ఉంటే పలు అనుమానాలు కూడా తావిస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఎవరికి అనుమానం రాకుండా ట్రైన్లో నుంచి జారి పడి చనిపోయాడని చెప్పి ఉంచేందుకే కుట్రదారులు ఈ విధంగా హత్య చేసి ఉంటారంటూ కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ముఖ్యంగా తలపైన ట్రైన్లోనే కొట్టి ఆ తర్వాత అతను కింద పడివేసి ఉండే అవకాశం ఉంది అంటూ కూడా పోలీసులకు అంచనాకు వచ్చినట్టు తెలుస్తుంది. అదేవిధంగా శరీరంపై ఉన్న గాయాలను బట్టి చూస్తూ ఉంటే ఇది ఖచ్చితంగా హత్య అయ్యి ఉండవచ్చు అంటూ కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి కాసేపట్లోనే సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్నార్తో కూడా ఈ భేటీ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే జిల్లా ఎస్పీ అధికారులు కూడా పోలీస్ గెస్ట్ హౌస్ కూడా చేరుకున్నారు. ఈ విషయంలో ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం రేపింది పరకామణి కేసు. ఈ పరకామణి కేసులో ఇవాళ ఆయన అప్రూవర్గా మారే అవకాశం ఉందంటే కూడా పలువురికి స్నేహితులు చెప్పినట్టు తెలుస్తుంది. దీంతోనే ఆయన కడతేర్చేందుకు ఈ పన్నాగా పడినట్లు కూడా మనకు సమాచారం అందుతోంది. దీన్ని బట్టి ఆయన ఖచ్చితంగా చంపేసి ఉంటారు. చంపేసి ఉన్న సమయంలో కీమెను గుర్తించి ఉదయం 7 గంటల సమయంలో గుర్తించి ఆయన కూడా రైల్వే పోలీసు సమాచారం ఇచ్చాడు. అయితే మొదట ఇది ఎవరో వ్యక్తి అనుకున్నారు, కానీ జేబులో ఐడి కార్డు ద్వారా కూడా ఆయన ఒక మంచి ఇతను ఒక పోలీసు అధికారిగా గుర్తించారు. ఆ తర్వాత అయితే ఈ సమాచారం అంతా కూడా క్రోడీకరించి పోస్ట్ మార్టం కూడా వైద్యులు కూడా ఫోరెన్సిక్ క్లూస్ టీమ్స్ ఇలా రకరకాల పెథాలజిస్టులు కూడా సీనియర్ పెథాలజిస్టులు కూడా సమక్షంలో పోస్ట్ మార్టం నిర్వహించారు. వీడియోగ్రఫీ కూడా చేశారు. కాబట్టి పూర్తి సమాచారం మనకు రేపు సాయంత్రం కూడా తెలిసే అవకాశం ఉంది. ఇప్పటికి రైల్వే పోలీసుల ఆధీనంలో కేసు ఉంది కాబట్టి రైల్వే పోలీసుల నుంచి సివిల్ పోలీసులకు కేసు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఏదైతే 10 బృందాలతో దీనిపై గాలింపు చర్యలు కూడా ఎలా చనిపోయాడు, ఎంతమంది ట్రైన్ బోగిలు ప్రయాణిస్తున్నారు వాళ్ళ లిస్టు కూడా తెప్పించి ఎవరైనా ఈ హత్యను చూశారనుకోవడంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రేఖ, ప్రస్తుతం అయితే ఈ విషయం పూర్తి సంచలనంగా మారని చెప్పొచ్చు. దీనిపై ప్రభుత్వం కూడా సీరియస్ గా ఉంది. సీరియస్ దర్యాప్తు జరపాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. రేఖ, రైట్, థ్యాంక్ యూ యోగానంద్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.